కూడా ఇస్తారా అందుకోసమే సార్ ఒక దిక్కు తీయనప్పుడు మనం తీస్తే రోడ్ అయితే నడకుండా అవుతాం వర్షాలకు వాడగట్ల పబ్లిక్ నడకుండా అవుతారు సరే అది తీస్తున్నారు మీరు నేను చెప్పేది వినండి మీరు రోడ్డు పెడలు పని వినరా ఇవాళ మీరు ఏం చేసినా కానీ రోడ్డు వెడల్పు కోసం మేము రెడీ మేము అన్నిటిలో ముందున్నాం కానీ ఒక పదంగా పోదాం నేను చెప్పేది ఏంటంటే అండర్టేకింగ్ ఇచ్చినా కానీ అంతగా సార్ కర్ణాకర్ గారు అండర్టేకింగ్ ఇచ్చినా కానీ ఒక పద్ధతి ప్రకారంగా తీసేద్దాం ఎందుకంటే వినండి అండర్టేకింగ్ ఇచ్చింది కానీ తీసేసి ఆ పార్టీలు ఉన్నది పార్టీలకు మనం ముట్టే పర్మిషన్ లేదు కోర్టుకు లేదు మనతో ఇబ్బంది అవుతుంది అంటే కష్టమవుతుంది సార్ డ్రైనేజ్ ఎడగడతారు మనం టెండర్ చేసిరా ఇప్పుడు ఎడగడతారు సార్ అది ఎట్లా వాడతారు సార్ ఎట్లా సార్ పద్ధతి రోడే లేదు వెడల్పే లేదు మన ఇంటికి కొలవద్దు ఎవరు ఏంటది నడవండి మీరు పని సార్ మొత్తం పని అసలే వస్తలే ఎవరితో చెప్పుకుంటున్నాం సార్ మేము అన్ని అక్రమంగా ఇల్లు కడితే అని కోరుకోవు వస్తాను ఇంటికి వస్తావు ఉంటావు అదే మీ ఎంత అయినట్టు మీరు ఊరైనట్టు ఇష్టాలంతగా వివరిస్తున్నది జగించారా పట్టుకుంటా రోడ్డు బాగా చేస్తావు ఇటు రైతు బజార్ ఓపెన్ చేయని రోడ్డు బాగా చేస్తావు ఎవరు రోడ్డు అరే మేము ఏమంటున్నాం సార్ మంచిగా రోడ్డు వెడల్పు చేద్దాం ఒక టెండర్ ప్రకారం డ్రైనేజ్ కడదాం రోడ్ వేసుకుందాం సార్ నేను అంటున్నా ఈ గోడ ఉంచుతా అంటావు ఇది గుల కొడతా అంటావు ఆ ఇల్లు కూడా కొడతా అంటావు ఆ పాత ఇల్లు అంటావు దీనికి పర్మిషన్ లేదంటావు అది డివియేషన్ అంటావు ఏది సార్ మొత్తం పదికి ఎక్కువ మీరు తొందర పడకూడదు మీరు ఇప్పుడు ఇట్లా గుల కొడితే కమిషన్ ఏమంటాడు ఎట్లా గుల కొడితే అట్లా మొదలు కడతా అంటాడు ఇక్కడ ఇంత పెద్దగా గెట్లు ఉన్నాం ఏం లాభం ప్రయత్నం అదే చేసేది మహారాజా హోటల్ అక్కడ ఉండే ఇంతకుముందు ఉడిపోవడం దాటినాక వాళ్ళు ఎప్పుడైతే కోర్టుకు పోయినారో అప్పుడు కాదు 20 ఏళ్ళ కింద ముచ్చటిది ఇప్పటికీ కూలిపోయి అట్లనే ఉన్నది కానీ అక్కడ రోడ్డు వెడల్పు కాలేదు డ్రైనేజీ కాలేదు ఏది కాలేదు అది కాదు మేము జగిత్తి అనుభవించడం మేము తిరగటోళ్ళం మేము జిల్లా హెడ్ క్వార్టర్ అయింది జిల్లా మీకు అయినప్పుడు మీరు రాయండి సార్ ఒక ఇంతమంది అండర్టేకింగ్ ఇచ్చారు ఇంతమంది కోసం వ్యతిరేకం కాదు మేము జగిత్యాల పట్టణంలో అందరికీ కూడా రహదారులు మెరుగుపడాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులము మా నాయకుడు కూడా 50 కోట్లు జగిత్యాలకు మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలుసు 25 కోట్లకు సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేసిన ఈ డివియేషన్ అని ఎంకరేజ్మెంట్ అని మీరు తాపుకోసారి ఈ కాంపౌండ్ వాల్స్ అని కూలగొడితే మళ్ళీ మీరు డ్రైనేజ్ టెండర్ చేసిరు సార్ వినండి నేను చెప్పేది వినండి డ్రైనేజ్ మీరేనా సార్ మీరు ఎక్కడున్నారు సార్ మేము వస్తున్నాం సరే మాట్లాడుతున్నారు మరి లేకుంటే కమిషనర్